అందుకే అంటున్నాను. అందుకే అప్పుడు దేవుడు మెచ్చి మరి కొన్ని అతేంద్రియ శక్తులు కూడా ఉంటాయి అని అంటున్నారు. దేవుడు ఇస్తాడు అని అంటున్నారు. నిజంగా అతేంద్రియ శక్తులు ఉన్నాయంటారా? ఒకవేళ ఎందుకు అంటే చాలా మందికి డౌట్ ఉంది. హనుమంతునికి కూడా అతేంద్రియ శక్తులు ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ ఉన్నది నిజమే అయితే ఆ శక్తులు కావాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ మానవుడిగా ఉండకూడదు, అప్పుడు దేవుడిగా శరీరం ఉండాలా? ఉండకూడదు. శరీరం లేని వారికి మాత్రమే అతీంద్రియ శక్తులు ఉంటాయి. అంటే అది అర్థం కాలేదు కొంచెం clear. ఇప్పుడు ఒక రూపం ఉంటుంది. హా, దేవుడికి మనము కొలుచుకోవాలంటే ఇప్పుడు గాలి మనకు కనిపించదు. yes. అలానే అతీంద్రియ శక్తులు కూడా మనకు కనిపించవు. హ్మ్, ఆ ఒక శక్తులు మనకు రావాలి అంటే శరీరం మనకు ఉండకూడదు. హ్మ్, శరీరం ఉండకూడదు మనకి. ఈ శరీరం ఉన్నంత వరకు అతీంద్రియ శక్తులు అయితే మనకు రావు. హా, ఆ ఒక కృపా కటాక్షణాలతో కొన్ని రకాల వైబ్రేషన్స్ అయితే మనకు వస్తాయి. పాజిటివిటీ అంటారు. ఇప్పుడు మనము రోజు ప్రాణి హీలింగ్ చేసేవారికి, యోగా చేసేవారికి, మనసు మైండ్ నిగ్రహంగా పెట్టేవారికి కొన్ని రకాల శక్తులు అనేది ఉంటుంది. అది శక్తుల రూపంగా కాదు, హ్మ్. కొన్ని రకాలైనటువంటి పాజిటివిటీ అంటారు దాన్ని, పాజిటివ్ ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. హ్మ్. అయితే అతీంద్రియ శక్తులు ఉంటాయి కొన్ని. అవి ఏంటంటే 360 డిగ్రీస్ అంటారు. హ్మ్, ఒక మనిషి ఆకారం వచ్చేసి 360 డిగ్రీస్ లో మనం పరిగణలోకి ఉంటాం. హ్మ్, ఆ శక్తులకి నిజంగా చెప్పాలంటే 0.5% మాత్రమే శక్తి ఉంటుంది. అతీంద్రియ శక్తులు అంటే హ్మ్, 360 డిగ్రీస్ ఉండవు. 360 డిగ్రీలు ఉండేది ఒక గ్రహానికి, మనిషికి మాత్రమే భూమి మీద. హ్మ్, అయితే ఈ అతీంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటాయి. హ్మ్, ఆ శక్తులు ఒక్కొక్క దానికి బలం వచ్చేసి 0.5 మన రీఫ్లు ఉంటుంది. ఓకే. ఆ పాయింట్ పైనగానే చాలా మందికి వేరే వేరే అనుకుంటారేమో. హ్మ్, 0.5 అంటే మనకి ఇప్పుడు రీఫుల్స్ కొన్ని ఉంటాయి, బాల్ పెన్ రీఫుల్స్ 0.5 అంటే సన్నగా ఉండి అవును. ఉంటాయి. ఆ ఒక శక్తి అనేది అంత ఉంటుంది అనమాట. 0.5 అంటే 360 డిగ్రీలకి క్యాలిక్యులేషన్ చేయండి, హ్మ్, ఎంత తక్కువ వస్తుంది. అంతే శక్తి ఉంటుంది ఎవరికైనా సరే. హ్మ్, ఆ శక్తులు అతీంద్రియాలకు రావాలి అంటే మానవ శరీరం అనేది ఉండకూడదు. హ్మ్, అందుకోసమే ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం పెడతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రుద్రం పెడతారు, ఓకే. ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క ఆశ. హ్మ్, ఎందుకు అంటే కళ్ళు చెడ్డవి, అవును. నోరు చెడ్డది. హ్మ్, ఈ మనకు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో, పంచరంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చెడ్డగా పరిగణనలు తీసుకోవాలన్నమాట. నోరు మంచిది కాదు, చెవులు మంచిది కాదు, ముక్కు మంచిది కాదు, అవును. కళ్ళు ఏది కూడా మంచిది కాదు. మంచిది. హ్మ్, అందుకనే మనం అనేది ఆ శక్తులు మనకి మానవులకి రావు. ఇకపోతే హనుమాన్ అన్నారు మీరు. హ్మ్, హనుమానికి మానవ శరీరం అనేది ఉండదు. హ్మ్, ఎవరు ఎలాగా చెప్పున్నారో నాకైతే తెలియదు. ఏ పురాణ గాథలో కూడా హనుమాన్ యొక్క పురాణము శివ పురాణంలో కూడా హనుమాన్ గురించి ఉంటుంది. హ్మ్, హ్మ్, మనము హనుమాన్ నుంచి ఎక్కడి నుంచి చూస్తాం? హనుమాన్ అంటే రామాయణ భారతాల్లో ఆ, హనుమానుడు ఉంటాడు. ఆ, భారతంలో రూపంతో ఉండడు. హ్మ్, జెండాపై కపిరాజులో హనుమానుడు ఉంటాడు. హ్మ్, అది భారతం రాయడానికి మూలం హనుమానుడే. జెండాపై కపిరాజు ఉంటాడు. హనుమానుడు వినేసి విఘ్నేశ్వరుడి దగ్గరికి వస్తాడు. విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చాగానే ఆ ఏనుగు దంతంతో రాస్తాడనేది భారతం ఒక కథ ఉంటుంది మనకి. హ్మ్, అంటే రూపంతో లేనటువంటి భారతం అక్కడ హనుమానుడు ఉండడు. హ్మ్, ఎక్కడ హనుమానుడు ఎందుకున్నాడు అంటే ఆయన రూపంతో ఉండడు, అక్కడ హ్మ్, శారీరం దాల్చి ఉండడు. హ్మ్, ఇకపోతే రామాయణ కాలంలోకి వచ్చేటప్పటికి హనుమానుడు ఉంటాడు. హ్మ్, కానీ ఇక్కడ అందరికి తెలియని విషయం ఏంటంటే హనుమాన్ అనే రూపం లేదు. హ్మ్, హనుమానికి శారీరం ఉండదు. హ్మ్, ఓన్లీ మీరు అన్నటువంటి అతీంద్రియ శక్తులు ఉంటే చూసారా, ఆయన అనుకున్నప్పుడల్లా ఏదో ఒక రూపంలోకి వస్తాడు. ఓకే. అందుకే మనకి కోతిలాగా మనం పరిగణలో తీసుకున్నాం హనుమాన్ని. హ్మ్, ఆయన రూపం దాలిస్తే ప్రపంచం అంతా తినేస్తా ఉంటాడు. రూపం దాల్చడం ఆకలి ఎక్కువైతుంది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి శక్తులు అలాంటివి. హ్మ్, ఆయనకి సంబంధం లేదు. హ్మ్, ఆయనకి శారీరం ఉంటే గనక వారికి ఉన్నటువంటి శక్తులు ప్రపంచాన్ని తినేసేటువంటి శక్తులు ఆకలితో ఉంటాయి. ఓకే. అంత శక్తియుక్తులు కలవాడు హనుమానుడు. ఆహా, కాబట్టి ఆయనకి రామాయణ కాలంలోనే కాదు హ్మ్, ఎక్కడా కూడా హనుమానికి రూపం ఉండదు. హ్మ్, అయితే మనము చూసింది ఏంటంటే ఆయన ఏ రూపంలోకి అయితే వెళ్తాడో హ్మ్, అప్పుడు మనకి పరిగణలో తీసుకొని ఈయనే హనుమానుడు అని చెప్పేసి మనం తీసుకుంటాం. శివ పురాణంలో ఏముంది అంటే మనిషి జీవనము కోతి నుంచి మనం వచ్చాము అని ఒకటి తీసుకుంటారు. శివ పురాణంలో ఉంటుంది ఇది. మనిషి జీవనము కోతి నుంచి ఏర్పడిందని ఉంది. దాన్ని బట్టి అవును. ఆ అతీంద్రియ శక్తులు అనేది హనుమానుకు వచ్చినాయి కాబట్టి ఆ కోతి రూపాన్ని హనుమానుగా మనం పరిగణలో తీసుకుంటాము. హనుమానుడు చూడటానికి చాలా అందంగా ఉంటాడు. హనుమానుడు 11 అడుగులు ఉంటాడు నిజస్వరూపంగా. హ్మ్, అలాంటి హనుమానికి శారీరం ఉండదు. మీరు వాటర్ కావాలంటే హనుమాన్ వాటర్గా మారిపోతాడు.
అగ్ని కావాలంటే హనుమానుడు అగ్నిగా మారిపోతాడు. అంటే ఆయనకి ఆ అతీంద్ర శక్తులు ఎన్ని ఉన్నాయంటే 360 ఉన్నాయి. ఆ తర్వాత గురువుగా వచ్చినటువంటి సాయిబాబాకు కూడా 360 శక్తులు ఉన్నాయి. ఆయన నైట్ మీరు నిద్రించేటప్పుడు ఇవన్నీ ఉండవు, ఈ కీళ్ళు కాళ్ళు ఏమి ఉండవు, నరాలు దండానికి ఆరేసుకొని పడుకుంటారు. ఆయన రూపం కనిపించదు. సాయిబాబాకు కూడా రూపం ఉండదు. పుట్టపత్రి సాయిబాబాకు కాదు, షిరిడి సాయిబాబా మనం చెప్పుకునేటువంటి సాయినాథునికి రూపం ఉండదు. అల్లాకి రూపం లేదు, యేసు ప్రభుకి రూపం లేదు. వీరంతా కూడా దేవునికి సంబంధించినటువంటి దూతలు. మనం ఇప్పుడు అతీంద్రియ శక్తులు వాళ్ళనిగా పిలుచుకుంటున్నాం. ఇప్పుడు మనము డైరెక్ట్ గా అతీంద్రియ శక్తులు దైవదూతల్ని మనం పిలవలేం. అందుకని మనం ఏం చేస్తామంటే అతీంద్రియ శక్తులు ఉన్న వారి దగ్గరికి వెళితే మనకి పాజిటివ్ వస్తుందని హనుమాన్ని పూజిస్తాం, అల్లాని పూజిస్తాం, ఆ యేసు ప్రభుని పూజిస్తాం. వీరంతా గురువులు. ఆ అతీంద్ర శక్తుల్ని అవలీలగా ఆ ఆవచన చేసుకున్నటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్తాం. ఇప్పుడు మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక పాజిటివిటీ కావాలంటే ఏం చేస్తాం? ఆలయానికి వెళ్తాం, మన ఆలోచన విధానం మార్చుకుంటాం, మెడిటేషన్, ప్రాణ హీలింగ్ చేస్తాం, ఇదేక చేస్తాం. అదే విధంగా మనకి ఎక్కడైతే పాజిటివిటీ ఉందో అక్కడికి వెళ్ళిపోతాం మనం. అలాంటి పాజిటివిటీ ఉన్నటువంటి వాటి ఏంటి అంటే మనం డైరెక్ట్గా ఆ శక్తులు మనం పిలుచుకోలేం కాబట్టి అప్పుడు మనం హనుమాన్ మందిరం కానీ మనకు నచ్చినటువంటి ఇష్టదైవానికి ఆలయానికి వెళ్ళేసి పూజలు చేసుకోవడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా ఏర్పడుతుంది. అది శక్తుల యొక్క గొప్ప విషయం. మరొకటి, ఈ హనుమాను చూడదగినటువంటి వ్యక్తి, పంచేంద్రియాలు పనిచేసేటువంటి వ్యక్తి, రాములు వారికి 2 సార్లు దర్శనం ఇచ్చినటువంటి వ్యక్తి. రాములు వారు అంటే అత్యద్భుతమైనటువంటి ప్రేమ, అనురాగం, ఆప్యాయత కాకుండా ప్రాణం కూడా ఇచ్చేటువంటి అంత భక్తుడు అనమాట హనుమానుడు. అంతటి హనుమానుడికి కూడా భక్తుడైనటువంటి వారికి 2 సార్లు దర్శనం ఇస్తారు. అందరూ అనుకుంటారు హనుమాని దర్శనం కోసం ఏదైనా చేస్తున్నారు అని, కానీ అంతటి హనుమానుడికి కూడా రాములు వారికి కూడా హనుమానుడు 2 సార్లు కనిపిస్తాడు. ఎప్పుడు? సీతాదేవి దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ఒక ముద్రికని చూపించేటప్పుడు, చివరిలో లక్ష్మణ స్వామి వారు అక్కడ మోక్షపోయినప్పుడు ఈ 2 సార్లే హనుమంతుడు రాముల వారికి కనిపిస్తాడు. అందుకని ఏది శక్తియుక్తం ఉందో ఆ ఒక ఏదైతే ఈ యొక్క అవలీలగా అలమల్చుకునేటువంటి ఈ యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మనిషికి అంతగా ఎక్కవు, రావు. వాటి ఒక రూపం, వాటి ఒక ఆకారం మనిషి చూడలేడు. కొన్ని రకాల దేవశక్తులు ఉంటాయి, అవి మనకి కొన్ని రకాల మంత్రోచ్చారణతో పని చేస్తాయి, వాటికి ఆకలి ఎక్కువ వేస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక మనకి ఎక్కడెక్కడ చూసి నరరూప రాక్షసులు అంటారు. వాళ్ళు మనకి సాధువులు గాను, అంటే వారి పేర్లు వేరే ఉంటాయి, మనకి అఘోరాలు గాను ఉండేసి వారికి వ్యతిరేకమైనటువంటి శక్తుల్ని వాళ్ళు అలవల్చుకొని వాటికి ఆహారం పెట్టడానికి మనుషుల్ని బలి ఇవ్వటం, జంతువుల్ని బలి ఇవ్వటం చేస్తుంటారు. ఇప్పుడు చేసే తప్పులు జనానికి ఏంటంటే ఆ మేకల్ని, కోళ్ళని అమ్మవాళ్ళకి బలి ఇవ్వటం, ఇది చేయకూడదు. ఆ శక్తులు అనేది అక్కడ చెడైపోతాయి. ఆ మరణించినటువంటి మేకలు, వీటి ఆత్మలన్నీ కూడా ఆ గుడి చుట్టూ ఆవాహన చేస్తాయి. ఆ చేసినప్పుడు ఏమిటంటే అవి అవధూతలు అవుతాయి అనమాట. దేవదూతలు కాదు, అవధూతలు అవుతాయి. ఆ అవధూతలే మనకి అమ్మవార్లు పూరారు, అయ్యవార్లు పూరారు అంటారు కదా. మనిషికి ఎప్పుడు ఆ ఒక దేవదూతలు రారు. దేవదూతలు మనకి ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి బాడీ గార్డ్స్ ఉంటారు. ఆ బాడీ గార్డ్స్ లాగా అమ్మవారి అయ్యవారి ఆలయాల్లో ఉంటారు. వాళ్ళకి అమ్మవారిని అయ్యవారిని కాపాడుకుంటూ ఉంటారు. ఈ యొక్క చెడు దూతలు ఉంటాయి, ఇవి మనుషులకి పూంతాయి, మాట తప్పు వస్తుంది, ఒకటి చెప్పి ఇంకోటి చెప్పేస్తారు. అవి వచ్చి కూడా ఒక 2.5 నిమిషం కన్నా ఎక్కువ ఉండదు. ఈ బాడీలో 2.5 నిమిషం కన్నా ఎక్కువ అవి అలమల్చుకోలేవు. మనం చేసేటువంటి చెడు కార్యక్రమం, మనం తినేటువంటి భుజించేటువంటి వీటికి 2.5 నిమిషం కన్నా ఎక్కువ ఉండకూడదు. 3వ నిమిషం ఉందా నీ బ్లడ్ క్లాట్ అయిపోద్ది, శ్వాస ఆగిపోతుంది. వాస్తవంగా అయితే అమ్మవార్లు పోవడానికి ఇదే కారణం. 2.5 నిమిషం కన్నా ఉండదు. వాటి ఒక వైబ్రేషన్ కొంతవరకు వీరికి కనిపిస్తూ ఉంటుంది, వీరికి మానవులకి, జనానికి అయితే ఇది ఒక శక్తులు అనేది ఇలా ఉంటుంది. అయితే మనకి శివపురాణం ప్రకారంగా హనుమానుడికి శక్తి అనేది ఉంటుంది. ఈ 360 శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ శక్తుల ద్వారానే పని చేస్తారు. రామాయణ, భారత, కలియుగంలో కూడా చిరంజీవులుగా జీవిస్తారు వారు. ఎందుకు చిరంజీవులుగా జీవిస్తారు అంటే వారికి చర్మం లేదు, అది అందుకని వారికి చావు లేదు, చర్మం లేదు, ఏముండదు అనమాట. అందుకని వారు ప్రకృతి ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు కాదు, ప్రకృతి ఉన్నంత వరకు వారు జీవించే ఉంటారు. గాలి, వాన, అలానే గాలి, నీరు, మనకి నిప్పు, ఇవన్నీ ఉన్నంత వరకు కూడా
వారు జీవించి ఉంటారు, ఆ ఒక శక్తుల రూపంలో ఉంటారు. మరొకటి, ఇలాంటి దేవుడికి కాకుండా గురువులు అంటారు వీళ్ళందరినీ. ఈ గురువులకి మనము ధ్యానం చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి శక్తుల వలన మనకి త్వరగా పని చేసేటువంటి విధానం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వారు ఎప్పుడు మన చుట్టూతో ఉంటారు, మనకు తెలియదు అది. ఆ ఒక అవధూతల ద్వారా మనకు చుట్టూతో ఉంటారు కాబట్టి పని త్వరగా అవుతుందని వారితో పాటు మనం కొలుస్తూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే, మనం డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళి మనం కోరుకోలేం కాబట్టి ఇలా దేవుని యొక్క కృపతో ఉన్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క గురువులు వీరితో మనము మొరబెట్టుకొని ఉంటాం. ఇది వారికి ఉన్నటువంటి శక్తియుక్తుల యొక్క కథ.